సోమవారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏరియాలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంస్థ వాస్తవ లాభాల్లో నుంచి 1550 కోట్లు వాటా బోనస్ చెల్లించాలని కార్మికులు నల్ల నిరసన తెలిపారు. శ్రీరాంపూర్ ఎస్ఆర్ పై గనిపై ప్రదర్శన కార్యదర్శి సురేంద్ర రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టన్ లక్ష్మణ్, కేంద్ర నాయకులు సాధుల భాస్కర్, తౌటి సురేష్, వెంకట్రెడ్డి, గంగాధర్, సాల్మాన్, శ్రీ రాజ్ పాషా, గోపీనాయక్, ఆర్కే5 గనిపై ఇన్ఛార్జ్ దుర్గన్ రవి, జాడి శ్రీనివాస్, పాపిరెడ్డి రమేష్, ఆర్క్ న్యూటెక్స్ ఎండాలాల, ఉప్పాల సంపత్, SRP 1 గనిపై రవిచంద్ర, వికాస్, మేడం తిరుపతి, మారం శ్రీనివాస్, శ్రీరాంపూర్ OCP పై ఇన్ఛార్జ్ గడ్డం సుధాకర్, సారయ్య, IK1 పై రత్నాకర్ రెడ్డి, ఆకుల రవి, మదర్, సందీప్, RK6 గనిపై కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, కార్యదర్శి అన్వేష్ రెడ్డి, రమేష్, గొర్ల సంతోష్, RK7 గనిపై ఇన్ఛార్జ్ రాజు నాయక్, బిర్దు శ్రీనివాసులు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి వచ్చిన 4701 కోట్ల నుంచి 33% చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నికర లాభాలు 4701 కోట్లు ప్రకటించి కార్మికులకి మాత్రం వాటా తక్కువ చేసి చూపి కేవలం 16.9% 796 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనికి భిన్నంగా ఈ సంవత్సరం 37,000 కోట్ల టర్నోవర్తో రేట్లు పెరిగినాయి కాబట్టి, బొగ్గు రేటు పెరిగింది కాబట్టి 4,701 కోట్ల నికర లాభాలు సంస్థకు వచ్చినాయని స్వయాన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్కడ చెప్పడం జరిగింది. వారు చెప్పినప్పుడు జాతీయ సంఘాల నాయకులు కూడా అదే వేదిక మీద ఉన్నారని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూసుకుంటా, సింగరేణి కార్మికులు ఎదురు చూసుకుంటా ఉంటే 33% ఇస్తున్నామంటే అందరూ సంతోషపడ్డారు. కానీ మసిబూసి మారడికాయ చేసినట్టు 4,701 కోట్ల నికర లాభాల నుంచి అంటే పన్నులు తీసివేయంగాని స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. దాని మీద ఇవ్వాల్సింది పోయి కేవలం 2,412 కోట్ల మీద 33% అంటే మేము 796 కోట్లు ఇస్తున్నాం. గత సంవత్సరం కన్నా ఒక్కొక్కరికి 20,000 ఎక్కువ వస్తున్నాయని ఏవో పలుకుతున్నారు. అసలు మీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా? ఈ వాటా అనేది ఎప్పటి నుంచో సింగరేణి కార్మికుల హక్కుగా ఉంది. బోనస్ వేరే రైల్వేలో కానీ NTPCలో కానీ ఎక్కడైనా కానీ అమితంగా ఇస్తారు. కేవలం సింగరేణి కార్మికులకు ఇచ్చే తక్కువ, ప్రచారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోరుతుంది. ఈరోజు సింగరేణిలో ఒకప్పటిలాగా చదువుకొని వారు కార్మికులు లేరు. యువ కార్మికులందరూ కొత్తగా 15,000 మంది యువ కార్మికులు వచ్చి అవుట్సోర్సింగ్ ద్వారా వచ్చిన 18,000 మందిలో మెజారిటీ 90% మంది పీజీలు, బీటెక్లు, తర్వాత మంచి మంచి ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సింగరేణిలోకి వచ్చి మా తల్లిదండ్రులతో మంచిగా ఉండొచ్చు, బోనస్లు ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే మెడికల్ ఫెసిలిటీస్ మాత్రం అగమ్యగోచరంగా తయారైనవి. ఈ లాభాల వాటిలో అన్యాయం చేసి కేవలం 16.9% ఇచ్చి మేము 33% గత ప్రభుత్వం కన్నా 1% ఎక్కువ ఇచ్చినామని చెప్పడం నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. కాబట్టి 1,550 కోట్లు కార్మికులకు పంచాల్సిందిగా దసరా ముందు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మిర్యాల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణి ఉద్యోగులకు మేనేజ్మెంట్ ఏదైతే లాభాల వాటా 4,701 కోట్ల నుంచి రావాల్సిన 33% వాటాను 1,550 కోట్లు ఇవ్వకుండా 793 కోట్లకే పరిమితం చేసి మిగతా అమౌంట్ను సంక్షేమ కార్యక్రమాలకు, భవిష్యత్ ప్రణాళిక కొరకు
ఉంచడం జరుగుతుందని కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. ఇది సరైన విధానం కాదు. ఇదివరకున్న గవర్నమెంట్ కానీ యూనియన్స్ కానీ మేనేజ్మెంట్తో మాట్లాడి సరైన విధానంలో నికర లాభాల మీద 32% వరకు అంతకుముందు సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా ఇవ్వకుండా ఇలా సంక్షేమ కార్మికులతోని అమౌంట్ పక్కకు పెట్టి ఇంత తగ్గించడం వల్ల కార్మికులకు దాదాపు 3,80,000 నుంచి 4 లక్షల వరకు వచ్చే అమౌంట్ ఇలా 1,70,000 నుంచి 1,90,000 వరకు యావరేజ్గా తగ్గిపోవడం జరుగుతున్నది. అంతేకాకుండా ఇలా ఆర్థికంగా హాస్పిటల్లో ఇవాళ ఎంత జరగాల్సిన ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి కుటుంబంలో అనారోగ్యంగా ఎన్నో ఒడిదుడుకులతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే కంపెనీ హాస్పిటల్లో ఎటువంటి పరిస్థితులు కూడా ఘోరంగా దీన పరిస్థితులు ఉన్నాయి. మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు, బెడ్స్ లేవు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇలా బయటకు వెళ్ళడం వల్ల ప్రతి కార్మికుడికి కుటుంబ సభ్యునికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా చికెన్ గునియా, తర్వాత ఈ మలేరియా, ఇన్ని రకాల హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ ఈ వచ్చే లాభాలను కూడా మళ్ళీ మిస్గైడ్ చేసి పంపడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మరి ఇవన్నీ చేసే బదులు ఈ అమౌంట్ని ఏం చేస్తున్నారు? కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తారా? మరి ఏం చేస్తున్నారు అనేది ఒకటి విద్యా సంస్థలు చేస్తున్నారా? ఏ విధంగా వీరు ఈ డబ్బులు ఖర్చు చేస్తారనే క్లారిటీ కూడా ఇవ్వకుండా చేయడం జరుగుతున్నది.